అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ బాలయ్య బాబు ఒక గ్రేట్ యాక్టర్గానే తెలుసు, ఒక ఎమ్మెల్యేగా తెలుసు, ఒక హ్యూమానిటేరియన్గా తెలుసు. బట్ నా వరకు ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అండ్ అడ్వైజర్. 300 సినిమాలు చేశాను. చాలామంది హీరోల దగ్గర తన్నులు తిన్నాను. బట్ బాలయ్య దెబ్బ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సింహ సినిమాలో గొడ్డలి ఫైట్ వచ్చేసాం. ఆయన ఇన్వాల్వ్ అయ్యి గొడ్డలతో కొడితే ఏలు ఇరిగిపోయింది. 200 రోజులు ఆడింది సినిమా అది. ఐ వర్క్ విత్ హిమ్ లీజెండ్ ఆల్సో. 400 రోజులు ఆడింది. ఈ సినిమాలో కూడా చాలా గట్టిగా దెబ్బలు తిన్నాను. ఇదేం రోజులు ఆడుతుందో తెలియదు. బట్ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ ఎ గ్రేట్ పర్సన్ లైక్ బాలయ్య. అండ్ శ్రీవాస్ గారితో చేయడం ఫస్ట్ టైం. అండ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ అరౌండ్. And it's a privilege to be on the stage. It's a privilege to be invited. And I wish the whole film a grand success. And Babu, 99 సినిమాల తర్వాత we want you to see you as a dictator కాకుండా as a director also. And we wish to act in that film also. నేను బాలయ్య బాబు గారికి ఎంత పెద్ద అభిమానం ఆయనకి తెలుసు. ఇప్పటి వరకు బాలయ్య బాబు గారు ఎవరెవరో రాసిన డైలాగులు చెప్పడం, మీరందరూ తప్పట్లు కొట్టడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పటి నుంచో కోరుకుంటున్నాను, బాలయ్య బాబు గారి డైలాగు బాలయ్య బాబు గారి కంటే ముందు నేనే చెప్తాను. అది ఎక్కడి నుంచి వచ్చిన డైలాగు ఏంటో ఆయనకి నాకు ఇద్దరికే తెలుసు. నవగ్రహాల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, సప్త సముద్రాల సాక్షిగా, 6 ఋతువుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, 4 దిక్కుల సాక్షిగా, 3 పూటల సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను నమ్మిన నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, నేను బతుకున్నంత వరకు తెలుగు జాతికి, తెలుగు వాడికి అన్యాయం జరగను. థ్యాంక్ యూ. ఈ డైలాగు బాలయ్యబాబు గారికి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ ఎక్కడిది ఏంటి అని ఇప్పుడప్పుడే ఎప్పుడోకప్పుడు ఆయనే చెప్తారు. ఐ బి వెయిటింగ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.